యోగానంద గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ స్వరూపులైన యోగమిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనకి యోగపరంగా చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ మాస్టర్ సివివి అంటే ఎవరు, వారి స్వరూపము ఏమిటి, ఈ అద్భుతమైనటువంటి ఆశ్రమంలో తాతగారి స్వరూపంగా ఉన్నటువంటి శ్రీ రామకోటిరెడ్డి గారు విభూది పెడితే తాతగారికి చెబితే అన్ని రకాలైనటువంటి వ్యాధులు పోతాయి, మనకందరికీ హాయిగా ఆనందంగా ఉంటుంది అనే భావం మీద మనం ఇక్కడికి చేరాం. ఇక్కడికి చేరింది సాక్షాత్తు కొత్తరామకోటయ్య తాతగారు కూడా ఈ యోగంలోకి అలాగే వచ్చారు. వారి గురువు గారు అయినటువంటి శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు అయినటువంటి వారు కూడా ఈ యోగంలోకి ఆ అనారోగ్య కారణంతోనే వచ్చారు. మనం మానవ రూపంలోకి వచ్చాం. ఎన్ని జన్మలు ఎత్తామో ఇప్పటికీ, అన్ని జన్మల నుంచి మానవ రూపంలోకి అసలు ఎందుకు వచ్చాం, వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఈ మానవ రూపంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఆ పరబ్రహ్మములో చేరాలి. మనము సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపులం, ఆత్మస్వరూపులం. ఆత్మస్వరూపమైనటువంటి మనము తిరిగి ఆ పరబ్రహ్మాన్ని ఎందుకు చేరుకోవట్లా, అది డైరెక్ట్గా మాస్టర్ సివివికి వచ్చినటువంటి ప్రశ్న. నా సృష్టిలో ఏమన్నా లోపం ఉందా, ఈ మానవుడు ఇంతగా అభివృద్ధి చెందిన తర్వాత సృష్టి పరిణామక్రమంలో ఒక ఖనిజ స్థితి నుంచి, వృక్ష స్థితి నుంచి, జంతు స్థితి నుంచి మానవ స్థితికి అభివృద్ధి చెందినటువంటి ఈ జీవుడు తిరిగి పరబ్రహ్మాన్ని ఎందుకు చేరుకోవటల్లా, ఇది నా సృష్టిలో ఉన్న లోపమా లేక ఆ మానవుడిలో ఏమన్నా లోపమా అనేది ఆయనకి డౌట్ వచ్చి, ఈ సృష్టిలో ఏదో తేడా ఉంది, అది ఏదో సరిచేస్తే కానీ ఈ మానవుడు తిరిగి పూర్ణ మానవుడు కాడు అనే ప్రయత్నంలో సాక్షాత్తు ఈ సృష్టికి మూలమైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడుగా ఈ భూమి మీదకి మాస్టర్ సివివి రూపంలో దిగి వచ్చారు. వారు అంతకు ముందు 1500 జన్మల నుంచి ఈ ఒక్క సాధనలో మానవుడు పరబ్రహ్మముగా ఎందుకు కాటలేదు అనే దాని మీద ప్రయత్నం చేస్తూ 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 ఆ పరబ్రహ్మ స్వరూపుడుగా తిరిగి భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చి ఆయన రీసెర్చ్ మొదలుపెట్టుకున్నాడు. ఈ మానవుడు ఏం చేస్తే పరబ్రహ్మాన్ని చేరుకుంటాడు, అసలు ఎందుకు చేరుకోవటం లేదు. అంతకు మునుపు మేడం బ్లావెట్స్కి థియోసాఫికల్ సొసైటీని ప్రారంభించి ఆవిడ అన్ని రకాల మతాల ద్వారా జరిగేటువంటి సాధన క్రమంలో ఏ సాధన ద్వారా మానవుడు అభివృద్ధిని సాధించి పూర్ణ మానవుడు అవుతాడు అనేటువంటి ప్రక్రియ ఆవిడ పరిశోధనల ద్వారా చేసి సీక్రెట్ డాక్ట్రిన్ అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం ద్వారా వెలువడినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా మాస్టర్ సివివి సాటిస్ఫై కాల. ఆవిడ అప్పటిదాకా సృష్టిలో ప్రపంచంలో ఉన్నటువంటి
మతాలన్నింటినీ స్టడీ చేసి ఏ మతం ద్వారా ఏ రకమైన సాధన ద్వారా చేస్తే ఈ మానవుడు పూర్ణ మానవుడుగా తయారవుతాడు అనేది ఆ పుస్తకంలో రాశారు. ఆ పుస్తకం చదవటం కోసం ఈకే మాస్టర్కి ఆ పరమ గురువులు పర్మిషన్ ఇచ్చి ఒక గెడ్డ మాస్టర్ రూపంలో ఇక్కడ మన గుంటూరులోనే వారికి దర్శనమిచ్చి ఆ పుస్తకం బలానా పేజీ నుంచి చదవయ్య ఆయన చేత చెప్పించి ఆయన ద్వారా మానవాళికి అందాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని అందించారు. సో ఈ రకంగా మానవుల్లో తీసుకొస్తున్నటువంటి అభివృద్ధికి మాస్టర్కి అందినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటయ్యా అంటే, మానవుడు ఈ భూమి మీదకి రావటానికి గల కారణము వాడు చేసుకున్నటువంటి కర్మ. ఆ కర్మ తొలగించుకుంటే కానీ వీడు పూర్ణ మానవుడు కాలేడు. వీడు ఏ జన్మలో అయినా ఎప్పుడైనా సరే కర్మను పోగేసుకుంటున్నాడు కానీ కర్మని తొలగించుకోవటం లేదు. కాబట్టి ఈ కర్మని తొలగించుకోవాలంటే ఏమి చెయ్యాలి, ఏం చేస్తే ఈ మానవుని యొక్క కర్మ తొలగి పూర్ణ మానవుడు అవుతాడు. మనం ఈ భూమి మీద జన్మ తీసుకోవాలి అంటే కర్మ ఉంటేనే ఆ కర్మని అనుభవించటం కోసం మానవ జన్మని తీసుకుంటాం. కర్మ లేని స్థితిని కనుక మనం జయించగలిగినట్టయితే మృత్యువును జయించినట్టు. మృత్యుంజయత్వము అంటే అదే. ఇక మనకి కర్మ లేదు, మనం పూర్వజన్మల నుంచి పోగేసుకున్నటువంటి కర్మని ఈ జన్మలో దాన్ని అనుభవించగా మిగిలినటువంటి కర్మని ఏమీ లేకుండా వచ్చే జన్మకి ఖాళీగా కనుక ఉండగలిగితే ఇక మనకి జన్మ లేదు. మరి జన్మ లేకపోతే ఏం చేస్తావా నువ్వు? వెంటనే ప్రశ్న వస్తుంది కదా. జన్మ లేనప్పుడు సూక్ష్మ శరీర ధారణలో గురువుగారితో పాటుగా చేరి గురువుగారు ఏం చెబితే అది చేస్తూ ఈ మానవాళి అభివృద్ధి కోసం వాళ్ళతో పాటుగా కలిసి పనిచేస్తాం. అది సూక్ష్మ రూపంలోకి వెడితే చేసేటువంటి పని. కాబట్టి మాస్టర్కి వచ్చినటువంటి థాట్ ఏమిటి? ఈ మానవుణ్ణి పూర్ణ మానవుడిగా తీర్చిదిద్దాలి. అందుకని మే 29వ తారీఖు, ఈ నెలలోనే 29వ తారీఖున మనం మే కాల్ డే అని పిలుచుకుంటాం. ఆ రోజున ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవులందరూ అభివృద్ధి చెందటం కోసం ఆయన ఒక యోగాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చి అందరికీ అందించారు. అది హ్యాలెస్ కామెట్, ఒక తోకచుక్క ద్వారా ఆ శక్తి, ఆ సందేశము మాస్టర్లో ప్రవేశించి మాస్టర్కి ఆ రోజు నుంచి ఒక అసైన్మెంట్, ఒక లక్ష్యాన్ని వారికి ఇవ్వటం జరిగింది. ఏమిటంటే ఆ రోజు నుంచి మాస్టర్ సివివి అంతకు మునుపు కంచుపాటి వెంకట్రావు వెంకటస్వామిరావుగా ఉన్నటువంటి వారు ఆ రోజు నుంచి మాస్టర్ సివివిగా మారిపోయారు. మారిపోయి వారికి ఆ 1 పాయింట్ అంటారు, ఎవరైతే ఈ సృష్టికి మూలమైనటువంటి వారు ఉన్నారో వారి దగ్గర నుంచి సందేశం వచ్చింది, నువ్వు ఈ రోజు నుంచి పూర్ణ పురుషుడివి. విశ్వంలో ఉన్నటువంటి ప్రాణశక్తి అంతటినీ నీకు అందించడం జరిగింది. ఈ అందినటువంటి శక్తిని నువ్వు పూర్తిగా నింపుకొని ఉన్నావు. ఈ నింపుకొని ఉన్నటువంటి ఈ శక్తిని ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులకు అందరకు అందించి ఆ మానవులను అందరినీ తిరిగి నీ అంతటి వాడినిగా తయారు చేయవలసిన లక్ష్యాన్ని నీకు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ఈ యోగాన్ని మానవాళికి అందించి మానవులందరినీ తిరిగి పూర్ణపురుషులుగా తీర్చిదిద్దవలసింది అని చెప్పారు. అప్పటికి మానవుని యొక్క స్థితి ఏమిటి? మానవుడు 3.5 చుట్టుకున్నటువంటి కుండలిని శక్తిని కలిగి ఉన్న మానవుడు అని మనకి చాలా పుస్తకాల్లో దొరుకుతుంది. చాలామంది చాలా రకాలుగా చెబుతారు. ఈ 3.5 చుట్టూ తిరిగి ఉన్నటువంటి మానవుడు అంటే ఎవరు? అంటే ఈ అన్నమయ కోశము, దీంట్లో ఉన్నటువంటి ప్రాణమయ కోశము,
దీన్ని పనిచేయించడానికి ఉపయోగించేటువంటి మనోమయ కోశము, ఈ మూడు అభివృద్ధి చెందిన తర్వాత దాని వెనకాల ఉన్నటువంటి బుద్ధిమయ కోశము సుఖం మాత్రమే అభివృద్ధి చెంది ఉన్నటువంటి మానవుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము వికసించి బుద్ధిమయ కోశం సుఖం మాత్రమే అభివృద్ధి చెంది ఉన్నటువంటి మానవుడు. అప్పటికి ఆ మానవుణ్ణి ఆ బుద్ధిమయ కోశం దాటించి ఆనందమయ కోశము, ఆత్మమయ కోశము, పరమాత్మమయ కోశము, ఈ మూడు కోశాలను ఏమన్నారు? నిర్వాణ, పరనిర్వాణ, మహాపరనిర్వాణ అన్నారు. ఈ మూడు స్టేజీలని దాటిన వాళ్ళే పూర్ణ మానవులు అవుతారు. పూర్ణ మానవులు అంటే వారు అనంతమైన ప్రాణశక్తిని వారిలో నింపుకుని ఆ ప్రాణశక్తిని ఇతరులకు పంచి ఇవ్వగలిగిన శక్తి కలిగినటువంటి వాడు పూర్ణమానవుడు. అటువంటి మానవుణ్ణే మాస్టర్ సిద్ధయోగి అంటారు. అప్పుడు మాస్టర్కి ఆ మాస్టర్ సివివి అనేటువంటి పేరు వచ్చింది. సో 1910 మే 29న యోగాన్ని ప్రారంభించి 12 సంవత్సరాల పాటు పగలు రాత్రి అనుక్షణము పనిచేసి వారికి అందించినటువంటి ఆ యోగాన్ని మానవాళికి అందించటం కోసం అనేకమైన ప్రయోగాలు చేస్తూ 752 మంది డైరెక్ట్ మీడియమ్సు, 250 మంది ఇండైరెక్ట్ మీడియమ్సు, మొత్తం 1000 మంది. అందుకే సహస్రదళ పద్మాలతో కూడినటువంటి సహస్రారము అంటారు. ఇక్కడ మనకి 1000 దళాలు ఉంటాయి. అది శరీరం గురించి తెలుసుకునేటప్పుడు అది ఆ సబ్జెక్టు తెలుసుకున్నాం. సో 1000 మంది శిష్యుల్ని పెట్టుకుని అనేకమైనటువంటి ప్రయోగాలు చేసి మాస్టరు ఈ యోగాన్ని భూమి మీదకి అందించారు. మాస్టర్ ప్రయోగం ప్రకారంగా ఒక పూర్ణమానవుడు తయారు కావాలి. పూర్ణమానవుడు కనుక ఆయన తొందరగా కనుక తయారు చేస్తే సృష్టి పరిణామ క్రమంలో రావాల్సినటువంటి మార్పులు చాలా ఫాస్ట్గా మార్పులు తీసుకొచ్చి పూర్ణమానవుడు తయారవడానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పడాలి. అవి ఏర్పడితే సృష్టి పరిణామ క్రమంలో పనిచేసేటువంటి స్టాఫ్ కొంతమంది ఉన్నారు కదా, అనగా ఈ సృష్టిని ఇప్పుడు ప్రస్తుతాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి వారు, మన కర్మానుసారంగా మనం ఈ భూమి మీదకి వస్తుంటే ఈ భూమి మీదకి వచ్చినటువంటి మానవుడు ఎట్లా ఉండాలి, వాడు ఏ రకంగా ఉండాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మొత్తాన్ని నడిపించేటువంటి స్థితులు ఉన్నాయి, ఈ శక్తులు ఉన్నాయి ఈ సృష్టిలో. ఆ శక్తులన్నింటి ప్రభావం చేత ఈ సృష్టి నడిపింపబడుతోంది. ఇప్పుడు మన శరీరం ఉంది, మనం నడుస్తున్నాం, మనం చేస్తున్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నేను నా శక్తితో మాట్లాడుతున్నానా, ఏదన్నా శక్తి నాలో పని చేస్తే నేను మాట్లాడగలుగుతున్నానా? నా గుండె కొట్టుకుంటుంది, శరీరంలో రక్తం ప్రసరణ అవుతోంది, నేను గాలి పీల్చుకుంటున్నాను, వదులుతున్నాను. ఈ శరీరం అంతా జీవకళ ఇదంతా పనిచేస్తోంది. ఇది పనిచేయడానికి కారణం ఏమిటి అంటే ఈ సృష్టిలో అనేక మంది దేవతలు, గ్రహాలు, శక్తులు, నక్షత్రాలు ఇవన్నీ పనిచేస్తే ఈ మనిషి పనిచేస్తున్నాడు. ఈ మనిషి పనిచేయటానికి అవన్నీ పనిచేస్తున్నాయి. ఇదంతా మనకేం తెలియదు, ఇదంతా మనమే చేస్తున్నాం, నేనే గాలి పీల్చుకుంటున్నా, నేనే వదులుతున్నా అనేటువంటి భావనలో మనం ఉంటున్నాం. మనం ఏమీ చేయలేం. ఈ శరీరాన్ని నడిపించే శక్తి ఒకటి ఉంటుంది. మనం చేసేటువంటి యోగం అది సృష్టి అంతటినీ నడుపుతోంది. రహస్యం ఏంటంటే ఈ 365 రోజులు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ చేస్తోంది. గ్రహాలన్నీ వాటి కక్షలో అవి తిరుగుతూ చేయాల్సిన పనులన్నీ అవి చేస్తున్నాయి. ఈ పనులన్నీ క్రమం తప్పకుండా నడుస్తోంది.
దానికి దీనికి ఎవరైతే ఈ సృష్టి మొత్తాన్ని దీని ఏమన్నారంటే రెప్లికా అన్నారు. ఆ నడిపేవాడే ఈ శరీరాన్ని కూడా నడుపుతున్నాడు. ఈ శరీరాన్ని గడిపేటటువంటి శక్తి ఆ సృష్టిని నడిపేటటువంటి శక్తికి కలయిక ఏర్పడటమే యోగము. అంటే వీడు అదిగా మారాలి, అది వీడుగా మారాలి. ఇది అది జరుగుతూ ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే ఈ శరీరంలో పూర్ణత్వము నిండుతూ ఉంటుంది. ఈ పూర్ణత్వం నిండుతూ ఉండి ఈ పూర్ణమైన మానవుడు తయారవుతున్నప్పుడు ఈ సృష్టిలో ఉండేటువంటి ఈ పని చేసేటువంటి వాళ్ళందరూ ఎఫెక్ట్ అయిపోతారని మాస్టర్ని ఏం చేయమన్నారంటే మరుగున ఉండు నాయన అని ఎంటీఏ గారి దగ్గర నుంచి ఆయనకి సందేశం వచ్చింది. ఈ ఎంటీఏ ఎవరండి మధ్యలో? ఎవరైతే మనం నెంబర్ 1 పాయింట్ అని అనుకున్నామో, ఈ సృష్టికి అంతటికీ మూలమైనటువంటి ఆయన అని అనుకున్నామో, ఆయన దగ్గర నుంచి సందేశము మధ్యలో ఉన్న ఆ ఎంటీఏ అన్నటువంటి ఆయన తీసుకుని మాస్టర్ సివివి, ఫిజికల్ మాస్టర్ సివివికి అందించి ఆయన ద్వారా సాధకుడికి అందిస్తారు. అది మంది డైరెక్ట్ లైను. అందుకే ఈ యోగ మార్గంలో గురువు అనేటువంటి వారు ఎవరూ లేరు, కానీ ఫిజికల్ గైడ్ అవసరం. ఆ ఫిజికల్ గైడ్ ద్వారా ఆ మాస్టర్ అందించాల్సినటువంటి సందేశాన్ని అందిస్తూ ఉంటారు. కాబట్టి మాస్టర్కి అందినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటి? మరుగున ఉండు. మరుగున ఉండు అంటే ఏం చేయాలి మరి? ఆయన ఫిజికల్గా పూర్ణమానవుడిని తయారు చేయడానికి ఆయన కావాల్సినటువంటి ప్రయోగాలన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. శుక్రగ్రహం మీద ఉండేటువంటి శక్తిని మానవుడికి అందించడానికి ఏ ప్రయోగం ద్వారా చేస్తే ఆ శక్తి అందుతుంది, మిగతా గ్రహాల్లో ఉన్నటువంటి శక్తి మానవుడికి ఎట్లా అందుతోంది, అసలు మానవుడు కర్మ తొలగపోవటానికి, ఈ మానవుడు తిరిగి పూర్ణమానవుడు కాకపోవటానికి ఉన్న ఇబ్బంది ఏమిటి అంటే వారికి వచ్చింది ఏమిటంటే ఈ సృష్టిపరంగా ఈ గ్రహాలకి కానీ గ్రహాల ద్వారా మానవుడికి అందేటువంటి శక్తిలో కొన్ని లోపాలు జరిగాయి. ఆ పరబ్రహ్మం నుంచి అందుకున్నటువంటి శక్తిని తిరిగి మానవాళికి అందించడంలో కొన్ని లోపాలు వచ్చాయి. అప్పుడు ఏమైందంటే ఈ మానవుడికి అందాల్సినటువంటి శక్తి పూర్ణంగా అందటల్లా. అందుకని మాస్టర్ ఏం చేశారంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి, ఈ మానవుడిలో ఉన్న లోపాలను సరిచేసి, ఈ మానవుడు ఆ శక్తిని చక్కగా అందుకునేటట్టుగా ఈ యోగాన్ని మనకు అందించారు. ఇప్పుడు మనం 45 నిమిషాలు, 30 నిమిషాలు, 15 నిమిషాలు కళ్ళు మూసుకుని మాస్టర్ సివి నమస్కారం అని కూర్చుంటున్నాం. కూర్చుంటే ఏం జరుగుతుంది? మన లోపల రెక్టిఫికేషన్ జరుగుతుంది. అంటే మన లోపల కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాల వల్ల కొంత అనారోగ్యం వస్తూ ఉంటుంది. ఈ అనారోగ్యానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాం, బాబు నాకు అనారోగ్యంగా ఉంది ఏంటో చూడబోయా అని. ఆయన నీకేమైనా దుండుముక్కలాగా ఉన్నావు, హాయిగా ఉన్నావు, అంతా బాగానే ఉంది, నీకు రోగం లేదు, ఏం లేదు, పో అంటాడు. ఈయన ఇంటికి వచ్చి కుయ్యమర్రు అంటూ ఉంటాడు. ఏమిటాయా అంటే దాన్ని ఆది వ్యాధులు అన్నారు. అంటే వీడి చేసుకున్న కర్మని అనుభవించడం కోసం వచ్చేటువంటి వ్యాధులు. ఆ వ్యాధులు తొలగాలి అంటే అగో ఆయన తప్ప ఎవరు తొలగించేవాళ్ళు లేడు. ఆయనే వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారిగా మారారు. ఆయనే కొత్తరామకోటయ్య తాతగారిగా మారారు. ఆయనే ఇప్పుడు మన రామకోటి రెడ్డి గారికి అభయం ఇచ్చి ఆయన ద్వారా పనిచేస్తున్నారు. ఆయనే మన ద్వారా పనిచేస్తున్నారు. అర్థమవుతోందండి? అంటే మనం కూడా, అంటే మీలో అందరూ కూడా ఆ స్థితిని చేరుకోవచ్చు. చేసుకోవటానికి ఈ యొక్క యోగ మార్గం తప్ప సృష్టిలో ఇంకో యోగ మార్గం లేదు. అది ప్రూవ్ చేశారు వీళ్ళందరూ, మహానుభావులందరూ. కాబట్టి కొత్తరామకోటయ్య తాతగారు నమస్కారం అన్నా, వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు నమస్కారం అన్నా, మాస్టర్ సివివి నమస్కారం అన్నా ఒకటే. ఇందరిలో పనిచేసేటువంటి శక్తి ఒకటే, మనందరిలో పనిచేసేటువంటి శక్తి ఒకటే, ఈ సృష్టి అంతటిలో పనిచేసేటువంటి శక్తి ఒకటే. మనకి ఇది అర్థం కావాలి, ఈ యోగం అర్థం కావాలి.
ఇప్పుడు మాస్టర్ సివివి అంటే ఆ ఫోటో చూపించి ఏమంటే మీసాలు అవి ఉన్నాయి, ఆయన బట్టల వ్యవహారం ఉంది ఆయనండి అంటారు. మాస్టర్ సివివి ఆ ఫోటోలో ఉన్నాడా, ఒక శక్తి స్వరూపంగా ఇక్కడ ఉన్నాడా? ముందు ఆ ఫోటోలో ఉన్నాడని చెప్తాం అందరం. అది అర్థమైన తర్వాత మాస్టర్ సివివి ఒక శక్తి స్వరూపుడుగా ఇక్కడ హాల్లో ఉన్నాడు. ఆయనే వేటూరు ప్రభాకర్ శాస్త్రిగా ఉన్నాడు, ఆయనే కొత్త రామకోటయ్య తాతగారుగా ఉన్నాడు. ఇక్కడే మనతో పాటుగా మనందరినీ అనుగ్రహించడం కోసం వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నారా, బయట కూడా ఉన్నారా అంటే ఇక్కడ వాళ్ళ శక్తిని చాలా ఎక్కువగా అందించి అది బాగా పనిచేసేటట్టుగా చేస్తున్నారు. బయట కూడా ఉన్నారు, మీ లోపల ఉన్నారు, నా లోపల ఉన్నారు. కానీ దాన్ని అర్థం చేసుకోగలిగిన స్థితి మనకి రావాలి. ఇక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయి ఉంటుంది, అది వారి యొక్క ఆరా అంటారు. ఆ ఆరాలో మనం ఇక్కడ కూర్చుంటున్నాం. ఇప్పుడు గుడికి అందరం వెళదాం, సరే దగ్గరలో ఉన్నది కాబట్టి, శక్తివంతమైనటువంటి క్షేత్రం కాబట్టి కనకదుర్గ గుడికి అందరం వెళ్ళుంటాం. కనకదుర్గ గుళ్ళో గర్భగుడిలోకి ప్రవేశించిన వాళ్ళు ఎంతమంది ఉంటామంటే అందరం వెళ్తాం. వెళ్ళుంటామా వెళ్ళున్నామా? వెళ్ళిన వాళ్ళే అందరూ. మరి వెళ్ళినప్పుడు ఆ కనకదుర్గ గుళ్ళో ప్రవేశించినప్పుడు మీ మనస్సుకి ప్రశాంతత, హాయి ఏమన్నా ఏర్పడిందా లేదా గమనించాలి. ఆ ప్రశాంతత మనలో రిజిస్టర్ అవటం కోసం ఏం చెప్తారంటే పెద్దలు, గుడికి వెళ్ళిన తర్వాత వెంటనే రాకూడదయా, బయట కూర్చుని కాసేపు ఏ ప్రసాదమో కొబ్బరి చెప్పో లడ్డో ఏదో కొనుక్కుని కాసేపు తిని కాసేపు కూర్చుని రండి అంటారు. ఎందుకు? ఆ ప్రశాంత మన బ్రెయిన్లో రిజిస్టర్ కావాలి, అది శరీరంలోకి దిగాలి, అది పని చేయాలి. అలా పనిచేసిన తర్వాత మనకేమనిపిస్తుంది, గుడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత ఆహా ఇవాళ నేను గుడికి వెళ్ళి వచ్చాను, నాకు బ్రహ్మాండంగా ఉంది, హాయిగా ఉంది, నేను అనుకున్నంత అయిపోతుంది, అది ఇది డామ్ డూమ్ అనేది చెప్తాం. ఆ గుళ్ళో పొందినటువంటి ప్రశాంతత ఎలా ఉన్నది, ఈ గుళ్ళో ఉన్నటువంటి ప్రశాంతత ఎలా ఉంది? దీన్ని ఎవరైనా గమనించారా? మనం ఏదో వస్తున్నాం, ఇక్కడ కూర్చుంటున్నాం, ప్రేయర్ చేసుకుంటున్నాం, ఆయన ప్రాణం తీసి ఒట్టు పెట్టించుకుంటున్నాం, భోజనం చేస్తున్నాం, వెళ్ళిపోతున్నామా? ఆదివారం బ్రహ్మాండం వంటి భోజనం పెడుతున్నారు, అసలు అది ఎక్కడ దొరకనటువంటి భోజనం వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతున్నాం. అది తిన్నా ప్రసాదం తిన్నా కూడా పనిచేస్తుంది. అందుకోసం పెడుతున్నాడు ఆయన. అది తింటే అది కూడా పనిచేస్తుంది. ఇన్ని రకాలుగా మనలో మార్పు తీసుకురావటం కోసం వాళ్ళు కింద మీద పడి పనిచేస్తున్నారు. మనం కనీసం అర్థం చేసుకుంటున్నామా? కనీసం ఆ మార్గంలో ప్రయత్నం చేస్తున్నామా? మనకి ఎంత ఆస్తి ఉన్నా కూడా అది ఏమీ మనకు ఉపయోగపడదు. మన ఆస్తి ఇదే, ఈ జ్ఞానమే, ఈ శక్తే, వారి అనుగ్రహమే మన ఆస్తి. వారి అనుగ్రహాన్ని మనం అందరం పుచ్చుకోవాలి. మనమే కాదు, ఈ సృష్టిలో ఉన్న మానవులందరూ పుచ్చుకోవాలి. అది మాస్టర్ అసైన్మెంట్. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మాస్టర్ ఈ పూర్ణమానవుణ్ణి తయారు చేసేటువంటి స్థితిలో వారి యోగాన్ని ఆ మానవాళికి అందించి చేస్తూ ఉండగా మరుగున ఉండు అనే సందేశం మాస్టర్కి వచ్చింది. సో ఆయన ఇదే మే 12వ తారీఖు 1912 మధ్యాహ్నం 3 గంటలకు ఆయన శరీరము విడిచారు అని కన్ఫర్మ్ చేసుకున్నారు. అంతకు మునుపు మే 10వ తారీఖు
మాస్టర్ గారు సాయంత్రం ప్రేయర్ టైంలో సూక్ష్మ శరీరంలో అంటే ఫిజికల్ బాడీ అక్కడే ఉంటుంది, సూక్ష్మ శరీరంలో వారు ఊర్ధలోకాలకు వెళ్ళి వారు చేసుకోవాల్సినటువంటి పనులు చేసుకుని మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. ఇది అర్థం అవటం కోసం మనకి కొన్ని సినిమాల్లో కూడా, ముఖ్యంగా షిరిడి సాయిబాబా సినిమాలో ఆయన శరీరాన్ని చూస్తూ ఉండండియా, నాకు పని ఉంది వెళ్ళొస్తాను 3 రోజుల పాటు అని అంటే, ఆయన చనిపోయాడని చెప్పి డిసైడ్ చేసి ఆ కలెక్టర్ని డాక్టర్ని అందరినీ పిలిపించి ఆయన శరీరంలో ప్రాణం లేదు, అది చెక్క శరీరంలాగా ఉంది కాబట్టి ఆయన్ని పూజ చేసేయచ్చు అని చెప్పి సాయిబు అని అనుకుని గొయ్యిదవి ఆయన్ని పాతి పెట్టేసేద్దామని అనుకున్న సందర్భంలో చివరికి ఆయన కాళ్ళు చేయి కదిపి లేచి కూర్చుంటాడు. అంటే సూక్ష్మ ప్రాణంతో సూక్ష్మలోకాలకు వెళ్ళి రావటం అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది. ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఇంకొక చిన్న సీక్రెట్ కూడా మీరు తెలుసుకోవాలి. షిరిడి సాయిబాబా భక్తులు చాలామంది యోగ మార్గంలోకి వస్తారు, చాలామంది. కారణం ఏంటో తెలుసా? షిరిడి సాయిబాబా గురువు ఎవరు? వెంకోస. సాయి గ్రంథంలోనే ఉంటుంది. ఆ వెంకోస అంటే ఎవరు? ఈయనే వెంకటస్వామిరావు. షిరిడి సాయిబాబా అంటే మాస్టర్కు ఉన్న 252 ఇండైరెక్ట్ మీడియంస్లో ఈయన ఒకడు. ఇలా 250 మంది విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండైరెక్ట్ మీడియంస్ ఉన్నారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. డైరెక్ట్ మీడియంస్ ఫిజికల్గా అక్కడ ఉండి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో ఆ మే 10వ తారీఖున ఈ సూక్ష్మలోకాలకు వెళ్ళి ఈ మీడియంస్ అందరూ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఆయన తిరిగి వచ్చాడు. ఇప్పుడు మనమందరం కూడా మీడియంసే. ఎవరు మీడియం అంటే యోగ సాధన నిత్యము ఉదయము సాయంత్రము క్రమం తప్పకుండా ఎవరైతే యోగం చేస్తారో వాళ్ళందరూ మీడియంసే, ఈ రోజుకి మీడియంసే. అటువంటి సాధనలో ఆయన సాయంత్రానికి మీడియంస్ ప్రేయర్ చేసి తిరిగి వచ్చాడు. 12వ తారీఖు తిరిగి రాలా. తిరిగి రాకపోయేసరికి అయ్యో ఆయనకు ప్రాణం లేదు. అక్కడ ఉన్న స్థితిలో వాళ్ళందరూ ఆయన ఏదో హార్ట్ అటాక్ వచ్చి పోయిందని అనుకున్నారు. ఆ సందర్భంలో డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేస్తాం అనుకుంటే అది శరీరంలోకి సూది దూరలేదు. ఏమంటే మీరేంటి ఏమైనా యోగం సాధన చేస్తారా అంటే, నా యోగం సంగతి నీకెందుకు, ఆయన ఇంజక్షన్ ఇస్తే ఇవ్వు, మందు ఇస్తే ఇవ్వు, లేకపోతే వెళ్ళని చెప్పి అన్నాడు. ఇవన్నీ చెప్పి పక్కనే ఉన్న ఆయన పోతరాజు నరసింహం గారి మీడియంకి ఉండు వస్తాను అని చెప్పారు. ఆయనకి ఉండు వస్తాను అని చెప్పారు. ఈయన చనిపోయారని చెప్పి అనుకుని దహన కార్యక్రమం చేసేద్దామని చెప్పి కావేరీ నదిని కట్టెల గిట్లన్నీ పెట్టుకుని వారికి దహన సంస్కారం ఏర్పాటు చేశారు. చేసి బాడీని తీసుకెళ్ళారు. అక్కడ పెడితే మే 12 ఎండలు ఎట్టా ఉంటాయో మనం అందరం అనుభవిస్తూనే ఉన్నాం రోజు. కాకపోతే ఇప్పుడు మనకి తుఫాన్ వచ్చి వాన వచ్చింది. ఆ రోజున కూడా ఇట్టాగే గమ్మత్తుగా దహనం చేద్దామని పెట్టుకున్న రోజున విపరీతమైన వాన వచ్చింది. వాన వచ్చి ఆ దహనం చేద్దామని వెళ్ళిన వాళ్ళందరూ ఆ వానలకు ఉండలేక కొట్టుకుని బయటకు వచ్చారు. నెక్స్ట్ డే మార్నింగు అయ్యో దహనం చేయలేదు, బాడీ అక్కడ వదిలిపెట్టి మనం వచ్చేసాము, ఏమైపోయిందో ఏంటో అని చెప్పి మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ ఏర్పాటు చేద్దాంలే అని చెప్పి చేస్తుంటే కావేరీ నది పొంగి వచ్చి మాస్టర్ శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. కాబట్టి మాస్టర్ గారి శరీరము కావేరీ నదిలో భద్రపరచబడి ఉన్నది. మాస్టర్ గారు శరీరంతో ఉంటే చేసే పనుల కన్నా శరీరం లేకుండా సూక్ష్మలోకాలకు వెళ్ళినటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ సూక్ష్మ స్థితిలో విశ్వమంతా వ్యాపించి ఉండి అనుక్షణము ఈ మానవాళిని కాపాడుతూ ఉన్నారు. ఎక్కడ దాకా ఉన్నారు అంటే ఈ భూమి ఆకర్షణ శక్తి ఎక్కడ దాకా ఉన్నదో అక్కడ దాకా వ్యాపించి ఉన్నారు. ఈ భూమండలం అంతా వ్యాపించి ఉన్నారు. అంటే ఈ భూమి అంతా చుట్టూరా అంతా కూడా వ్యాపించి ఉన్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరు మాస్టర్ సివివి నమస్కారం అంటారో
వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు. భూమండలం మీద ఉన్న వాళ్ళందరూ. అంటే 6 గంటలు అనేటువంటిది ప్రేయర్కి మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ 6 గంటలు అవుతుంది, మళ్ళీ భూమి కొంచెం తిరగగానే పక్కన మళ్ళీ 6 గంటలు అవుతుంది, మళ్ళీ 6 గంటలు అవుతుంది. అట్టా 6 గంటలు అవుతూనే ఉంటుంది. ఈ భూమి అంతా అవుతూనే ఉంటుంది. అందరూ మాస్టర్ సివివి నమస్కారం అంటూ ఉండాల్సిందే. అంటే ఈ భూమండలం అంతా ఆయన పేరు వ్యాపించి ఉన్నది. భూమండలం అంతా ఆయన పేరుతోటి అందరూ కనెక్ట్ అవుతున్నారు. కనెక్ట్ అయ్యేటువంటి మంత్రం అది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, మనం ఇక్కడ కూర్చొని మాస్టర్ సివివి నమస్కారం అనుకుంటున్నాం. ఇది వైబ్రేట్ అవుతుంది. గుళ్ళో గంట కొడతాం. ఒక గంట కొడితే ఎట్టం అవుతుంది, ఒకసారి కొట్టంగానే టింగ్. ఎలాగైతే అది వైబ్రేట్ అయ్యి చేరుతుందో ఇక్కడ మనం అన్నటువంటి మంత్రం వైబ్రేట్ అయ్యి ఈ కాస్మాస్లోకి చేరి ఎవరెవరు ఎక్కడెక్కడ మాస్టర్ సివివి నమస్కారం అంటున్నారో వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయినందువల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో తెలిసి కానీ తెలియక కానీ కొంతమంది శక్తిమంతులు ఉంటారు, కొంతమంది శక్తి లేని వాళ్ళు ఉంటారు. ఈ శక్తి కలిగినటువంటి వాళ్ళ శక్తిని ఈ శక్తి లేనటువంటి వాళ్ళకి పంచబడుతుంది. ఎప్పుడైతే ఈ ఆరాలో మనం కూర్చుంటామో ఆ శక్తి పంపిణీ జరుగుతుందో ఈ అనారోగ్యంగా ఉన్నటువంటి వాడు ఆరోగ్యవంతుడుగా ఉంటాడు, హాయిగా ప్రశాంతంగా. అమ్మాయి ఏంటో నాకు ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలా బాగుంది. ఇక్కడ శక్తివంతులు ఎవరో లేకపోతే ఆయన ఉన్నాడు శక్తివంతుడు. మనందరినీ కాపాడేటువంటి వారు. చాలా రకాలైనటువంటి ఫోటోలుగా ఉన్నాయి, కానీ వారందరూ ఒకటే, ఒకే గురువు, ఒకే శక్తి. ఈ విశ్వాన్నంతటినీ నడిపేది ఒకటే శక్తి, ఈ మానవాళిని అంతటినీ నడిపేది ఒకటే శక్తి, ఉన్నది ఒకటే శక్తి. ఆ ఉన్న శక్తిని దర్శించుకోవటం నేర్చుకోవాలి. తింటున్నాం, లేస్తున్నాం, తిరుగుతున్నాం, హాయిగా పడుకుంటున్నాం, మళ్ళీ లేస్తున్నాం, మళ్ళీ తిరుగుతున్నాం, కాలక్షేమం చేస్తున్నాం. ఈ జన్మ గడిచిపోతోంది, ఆయువు అయిపోతోంది, కానీ విషయం తెలియటల్లా. 20 ఏళ్ళు వస్తున్నాయి, 30 ఏళ్ళు వస్తున్నాయి, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళాడంటే మాస్టర్లోకి వెళ్ళాడని అంటున్నాం, నమస్కారం పెట్టుకుని ఊరుకుంటున్నాం. అది కాదు. ఎంతో విలువైన మానవ జన్మ. ఈ విలువైన మానవ జన్మకు ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించాలి. ఒక ఉన్నతమైన మానవుడుగా తీర్చిదిద్దబడాలి. మనము తీర్చిదిద్దపడటంతో పాటు మానవులందరూ తీర్చిదిద్దబడాలి అనే సంకల్పం ఉండాలి. అందుకే మన యోగం చేసేది ఎవరి కోసమే అంటే మన కోసం కాదు, అందరి కోసం. ఇక్కడ ఏమనుకుంటున్నాం, అందరూ బాగుండాలండి బాబు గారు అనుకుంటాం. అందరికీ అమరత్వం, అందరికీ బ్రహ్మత్వం. అటువంటి మాస్టర్ సివివి ఈ మే 12వ తారీఖున కుంభకోణం పట్టణంలో శరీరాన్ని విడిచారు. కాబట్టి మాస్టర్స్ డిజపియర్డ్ డే అన్నారు, అదృశ్యమైనటువంటి రోజు అని చెప్పుకున్నారు. వారి స్వరూపంగానే వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు సాధన చేసి మాస్టర్ గారు ఇలా శరీరం విడిచేశారు అనుకున్న తర్వాత చాలా రకాలైనటువంటి బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు మాస్టారు ఉన్నట్టుగా భావించి మనం ప్రేయర్ చేసుకుంటే ఎట్లా ఉంటుందో అని వాళ్ళల్లో ఒకళ్ళు కనిపించి వాళ్ళు కూర్చుని ప్రేయర్ చేస్తే మాస్టర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉందో లేనప్పుడు కూడా అట్టాగే ఉన్నది అనుకుని వాళ్ళు ఏం చేశారంటే, మాస్టర్ ఎక్కడికో పోలేదు, మాస్టర్ ఉన్నారు, మనతో పాటే ఉన్నారు, కాబట్టి మనం ఇది కంటిన్యూ చేస్తామని చేసుకుంటూ వచ్చారు. అలా చేసుకుంటూ వచ్చినటువంటి ప్రభాకర్ శాస్త్రి గారు వారి ద్వారా మాస్టర్ సివివి పనిచేసి ఈ కొత్తరామకోటయ్య తాతగారు అదే అనారోగ్యంతో వారి దగ్గరికి చేరి ఆరోగ్యవంతులై తిరిగి ఆ శక్తిని మానవాళికి పంచి ఇవ్వటం కోసం వారు ఆఖరి నిమిషం దాకా పనిచేశారు. వారి శక్తిని మనకందరికీ ధారపోశారు. వారు కూడా మనతో పాటే ఉన్నారు. ఇప్పుడు మనకి
వారిని దర్శించగలిగితే వారి యొక్క స్పర్శ టచ్ మనకి తెలుస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఆ ఎక్స్పీరియన్స్ పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మనం కూడా ఆ శక్తిని ఆ జ్ఞానాన్ని నింపుకుని చక్కటి ఆనందమయ జీవనాన్ని గడుపుతూ మనం ఆనందంగా ఉంటూ ఇతరులకు కూడా ఆనందాన్ని పంచిస్తూ కర్మలు అనేటువంటివి చేయకుండా ఉన్న కర్మలను తొలగించుకుంటూ ఎలా తొలగించుకుంటామయ్యా అంటే మనం చేసే సేవ. ఎటువంటి సేవ చేయాలన్నారు? నిస్వార్థ సేవ. ఏ రకమైనటువంటి స్వార్థము లేకుండా సహాయం చెయ్యాలి అనేటువంటి దృష్టితో అవతల వారు అభివృద్ధి చెందాలి, అవతల వాళ్ళు ఆనందంగా ఉండాలి అనేటువంటి ఏకైక లక్ష్యంలో మనం చేసేటువంటి యోగం అందరి కోసము. ఇందులో ఉన్న రహస్యం ఏంటంటే ఈ మానవుడు గనక ఆనందంగా హాయిగా ప్రశాంతంగా గనక ఉంటే ఈ సృష్టి అంతా కూడా ఆనందంగా హాయిగా ఉంటుంది. గొడవలు ఉండవు, సృష్టిలో అల్లకల్లోలాలు ఉండవు, తుఫాన్లు ఉండవు, ఉప్పెన్లు ఉండవు. ఆ సృష్టి అంతా ప్రశాంతంగా ఉంటే ఈ మానవుడు కూడా ప్రశాంతంగా ఉంటాడు. దానికి దీనికి లింక్ ఉంది. దీన్ని ఏమన్నారంటే రిప్లికా అన్నారు. సృష్టికి అంతటికి ఒక ప్రతిరూపం. మనం ఆనందంగా ఉంటే సృష్టి ఆనందంగా ఉంటుంది, గ్రహాలు ఆనందంగా ఉంటాయి, అన్నీ ఆనందంగా ఉంటాయి. అవి ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం. ఒకదాని మీద ఒకటి మనం డిపెండ్ అయి ఉన్నాము. ఎలా డిపెండ్ అయి ఉన్నాము, అది ఎలా పనిచేస్తుంది, ఒకదానికొకటి పనిచేస్తూ ఉంటే ఏ రకంగా ఉంటుంది, పని చేయకుండా ఉంటే ఇంకో అవకాశం ఇచ్చినప్పుడు ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకొని ఆనందపడదాం. ఇప్పటికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సోదరులు రాంకోటి రెడ్డి గారికి, ఎంతో శ్రద్ధాభక్తితో విన్నటువంటి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మాస్టర్కి నమస్కారం తెలియజేసుకుంటూ స్వస్తి.